బీర్ల కొరతకు బార్ల యజమానులకు రెక్కలు. ఎండాకాలం తీవ్రత ఎక్కువ ఉండడం, మందుబావులలో చల్లని బీర్తో చల్లని ప్రదేశంలో సేద తీరాలని అనిపించి బార్లలో బీర్లు తాగాలంటే జేబులు ఖాళీ కావాల్సిందేనట. ఇక మన హన్మకొండలోని అశోక్ బార్ అండ్ రెస్టారెంట్లో అయితే ఎక్కువ రేట్లు ఏంది అని అడిగితే బెదిరింపులకు దిగుడేనట ఆ బార్ యజమానులు. మా బార్ మా ఇష్టం, మాకు నచ్చిన రేట్లకే అమ్ముతాం, ఒక్క బీర్ 500కు అమ్ముతాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అని కొట్టేందుకే దిగుతున్నారట. ఎండాకాలంలో మందుబాబులకు దిక్కే కేఎఫ్ లైట్ బీర్, ఇక వాటి కొరత ఎక్కువగా ఉంది. ఇక హన్మకొండలోని అశోక బార్ అండ్ రెస్టారెంట్లో కేఎఫ్ లైట్ బీర్ 190 రూపాయలంట. ఎంఆర్పి మాత్రం 150 ఉంటుంది. కానీ వాళ్ళు అమ్మే రేటు మాత్రం 190 నుండి 250కి తక్కువ ఉండదు. ఎందుకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అని ఎవరైనా కస్టమర్లు అడిగితే కొట్టడానికే దిగుతారు. ఈ బార్లో బీర్ తాగాలంటేనే మందుబాబులు కంగు తినే పరిస్థితి. యజమానుల నోటికి ఎంతొస్తే అంతే రేటుకు అమ్ముతున్నారు. సామాన్యులు అడిగే పరిస్థితి లేదు. అధికారులను గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ ఇష్టారాజ్యంగా దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా వీరిని అరికట్టకపోతే వీళ్ళు అమ్మే రేట్లకు మందు తాగితే మా ఆస్తులను తాకట్టు పెట్టాల్సిందే అని మందుబాబులు బోర్న విలిపిస్తున్నారు. రేట్ల పరిస్థితి అలా ఉంటే ఇక బార్ ఇంటీరియల్ పరిస్థితి ఇంకా దారుణం. బార్ లైసెన్స్ రావాలి అంటే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం సెంట్రల్ ఏసీ, సరియైన పార్కింగ్ ప్లేస్, ఫ్లోర్ వంటి వంటగదికి సరియైన వెంటిలేషన్ ఉండాల్సిందే. కానీ అవన్నీ మాకు అక్కర్లేదు. కూలిపోతున్న రేకుల కింద కూలర్లు పెట్టి మా బార్ మా ఇష్టం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులు. ఎక్సైజ్ అధికారులే మా ఓళ్ళు అంటూ ఇష్టారాజ్యంగా దందా కొనసాగిస్తున్నారు ఈ బార్ యజమానులు. వెంటనే అధికారులు స్పందించి ఇలాంటి బార్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మందుబాబులు.